ఎంతటి అధికార బలమున్నా ఉపాధ్యాయులను పగబట్టి వేధించిన సంస్కృతిని దేశంలో ఎప్పుడూ చూడలేదు. ఒక్క వైసీపీ పాలనలో తప్ప. అటువంటి సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఉత్తమ సంస్కృతి సంస్కారం కలిగిన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో గురువుకు గౌరవం పెరిగింది. మొదటగా బడిపిల్లలకిచ్చే పాఠశాల కిట్టుకు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టి ఆ మహానుభావునికి అసలైన నివాళి అర్పించారు. ఈ కిట్స్ కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు, ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. వ్యక్తులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఉపాధ్యాయులకు గుదిబండలా మారిన 117 జీవో రద్దు చేశారు. అప్పటి వరకు 45 యాప్లను నిర్వహించలేక అవస్థలు పడిన టీచర్ల కోసం ఒకే యాప్ను తెచ్చారు. అంతకుముందు టీచర్లు మరుగుదొడ్లు ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి వచ్చేది. లోకేష్ గారు వచ్చాక టీచర్లకు పాఠాలు చెప్పడం తప్ప వేరే పనులు ఉండకూడదన్నారు. గతంలో అనేక యాప్ల భారం ఈ పైన పెట్టారు. చదువుకొని ఎక్కువ ఇందల టాయిలెట్లు ఫోటో తీయాలి, మధ్యాహ్న భోజనం ఫోటోలు తీయాలి, ఇదే గోల్ నడిచేది. నేను మంత్రి అయిన తర్వాత యాప్ల భారం తగ్గించాలి, ఫోటోలు తీసే పని మానేయాలని లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది. అంతకుముందు బడిలో శుద్ధముక్క కొనాలన్నా హెడ్ మాస్టర్ తన జేబులో డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది లోకేష్ గారు వస్తూనే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు 100 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. దీంతో ప్రధానోపాధ్యాయులకు ఉపశమనం లభించింది. ముఖ్యంగా నెల నెల టెన్షన్గా జీతాలు ఇస్తుండటంతో టీచర్లకు ఆర్థిక సమస్యల బాధ తప్పింది. ఉపాధ్యాయులకు పని ఒత్తిడి తగ్గించేందుకు మెగా డిఎస్సితో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టి కొత్త టీచర్లను నియమించారు. జూనియర్ కాలేజీలలో పనిచేసే గెస్ట్ లెక్చరర్ల సేవలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో వారికి జీతాలు పెంచారు. గత 10 సంవత్సరాలుగా గంటకు 150 రూపాయలు ఇస్తున్న పారితోషికాన్ని 375కు పెంచినందువల్ల వారి నెలవారీ పారితోషికం గరిష్టంగా 10,000 నుండి 27,000 రూపాయలకు పెరిగింది. అలాగే 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 3,619 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను పునరుద్ధరించారు. 700 కోయ భారతి టీచర్ పోస్టులను భర్తీ చేయించారు. గత ప్రభుత్వంలో సిఫార్సు బదిలీలతో కోట్లు దండుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బదిలీలను పారదర్శకంగా నిర్వహించేందుకు, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు నారా లోకేష్ గారి సంకల్పంతో మొదటిసారిగా ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం 2025 తెచ్చింది కూటమి ప్రభుత్వం. అలాగే ఆటోమేటెడ్ ప్రమోషన్ల వ్యవస్థను తెచ్చింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చాకే టీచర్లు అన్ని విధాలుగా ఆనందంగా ఉన్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు.